ఎడ్ల పందాలకు పెట్టింది పేరు తెనాలి. ఏటా ఇక్కడ జరిగే పోటీలకు పెద్ద ఎత్తున రైతులు ఎడ్లతో కలిసి తరలి వస్తూ ఉంటారు. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూ ఈసారి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జోరుగా హుషారుగా ప్రారంభమయ్యాయి. మంత్రులు సైతం తరలిరాగా విద్యుత్ దీపాల వెలుగుల మధ్య గిత్తలు సత్తా చాటాయి. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ప్రారంభమయ్యాయి. ఆలపాటి శివరామకృష్ణ స్మారకార్థం ఆయన తనయుడు ఎమ్మెల్యే ఆలపాటి రాజా ఏటా ఈ పోటీలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పోటీలను ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ప్రారంభించారు. మంత్రి నక్కా ఆనంద్ బాబు, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఎడ్ల జతలు బండలు లాగుతూ సత్తా చాటాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను తిలకించారు. సన్నాపలను ఒక చేతితో ఉపయోగించాలి, కర్రతో పట్టకూడదు, పడవకూడదు, తోకలు పరకరాదు, ఎలవరాదు. పశు సంపద అంతరించిపోయే దశకు చేరుకున్న తరుణంలో పశువుల వృద్ధి, పోషణను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని మంత్రులు అన్నారు. 7 సంవత్సరాల క్రితం ఇక్కడ తెనాల్లో మొదలుపెట్టినటువంటి ఈ పోటీల్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజున జిల్లాలో అనేక ప్రాంతాల్లో విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా డెల్టా ప్రాంత ప్రజలు సాయంత్రం పూట ఎండాకాలంలోకి ప్రవేశించాం. వేసవి కాలంలో సాయంత్రం సేద తీరడానికి ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎక్కడ జరిగినా కూడా తెనాలిలో జరిగినటువంటి ఎడ్ల పందాలకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఏదో నామకే వాస్తే జరపకుండా ఒక స్థాయి గల ఎద్దులనే తీసుకొని వచ్చి ఎడ్ల పందాలు నడుపుతుంటారు. కాబట్టి అందరు ఇక్కడ చూడడానికి చాలా మంది చేస్తుంటారు. 3 పంటలు చేసుకునేటువంటి ఆనందాన్ని ఈ యొక్క ఎడ్ల పందాల్లో వాళ్ళు ప్రదర్శించుకుంటారు. చాలా సంతోషమైనటువంటి విషయము. ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే విధంగా ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం విజ్ఞానాన్ని అందిస్తూ వినోదాన్ని కూడా అందించాలనేదే ప్రధానమైన ధ్యేయం. దీనికి ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ, అదేవిధంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్రం నుంచి 23 జిల్లాల నుంచి కూడా దాదాపు 200 జతల ఎడ్లు రావటం అనేది ఒక సంచలనం. ఒంగోలు జాతి మరుగున పడిపోకూడదని మన భారతదేశానికి గర్వకారణమైన ఒంగోలు గిత్త అనగానే ఇవాళ లక్షల్లో దాదాపు కోట్లలో కూడా ఉంది. అటువంటి ఒంగోలు జాతిని మనం సంరక్షించుకోవడం కోసం, వాటిని పోషించడం కోసం, ఆ జాతిని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ ఎడ్ల పందాలు చాలా ఉపయోగపడతాయని అనుకుంటాను. నిర్వాహకులు ఎడ్ల పోటీలతో పాటు వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన ద్వారా నూతన విధానాలను రైతులకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు.